నా పేరు వాసు మల్లాది. నేను తెలంగాణ ఖమ్మం జిల్లా మధిర నుండి వచ్చాను. నా వృత్తి వ్యాపారం. నేను చిల్లీ ఎక్స్‌పోర్ట్స్, కోల్డ్ స్టోరేజ్ అయి మెయింటైన్ చేస్తూ ఉంటాను. వ్యాపార పరంగా కొద్దిగా ఒత్తిళ్ళు కూడా ఎక్కువగానే ఉంటాయి. ఆ రిలాక్సేషన్ కోసం మరియు ఎక్కువగా ప్రయాణం చేయటం వలన నాకొచ్చిన లోయర్ బ్యాక్ పెయిన్ L4, L5 ప్రాబ్లమ్స్‌ని ఇక్కడ రాజుగారు క్లియర్ చేస్తారన్న ఉద్దేశంతో ఆశ్రమానికి 15 రోజుల కోసం రావడం జరిగింది. నాకైతే ఈ 15 రోజులు కాదు, ఇంకో 15 రోజులు కూడా ఇక్కడ ఉండాలన్న ఆలోచన ఉంది. రాజుగారు ఈ ఆశ్రమాన్ని చాలా బాగా నిర్వహిస్తున్నారు. చాలా నీట్‌గా ఎక్కడా కూడా ఒక ఆకు గానీ, ఒక కాగితం గానీ, లేకుంటే ఒక ఈగ గానీ, దోమ గానీ అనేవి ఎక్కడా కూడా ఈ ఆశ్రమంలో కనిపించవు అసలు. చాలా శుభ్రంగా, చాలా హైజెనిక్‌గా ఈ ఆశ్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. అంతేకాదు నేను రాజుగారు ఆశ్రమం పెట్టిన కొత్తలో 2010, 12 ఆ సంవత్సరాల్లో కూడా నేను ఇక్కడికి ఒకసారి వచ్చాను. అప్పుడు ఎక్కువగా ఈ ఆశ్రమంలో మిడిల్ ఏజ్ దాటినోళ్ళు అంటే హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నోళ్ళు, లేకుంటే బ్యాక్ పెయిన్స్ ఉన్నోళ్ళు, నీ పెయిన్స్ ఉన్నోళ్ళు అట్లా ఎక్కువగా ఈ న్యాచురోపతి దానిలో ఆహారాన్ని కొంచెం తగ్గించుకొని వ్యాయామాన్ని కొద్దిగా పెంచుకొని అట్లా ఆరోగ్యాన్ని కాపాడుకోవటం కోసం వచ్చేవాళ్ళు. కానీ మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత ఇక్కడికొస్తే ఇప్పుడు ఎట్లుందంటే ఇక్కడ 75% యూత్ ఉన్నారిక్కడ. ఎందుకంటే అందరిది యూత్‌ది లైఫ్ స్టైల్ మారిపోయింది. వాళ్ళకి కష్టపడే అవసరం లేకుండా పోయింది. కుర్చీలో కూర్చొని చేసుకునే ఉద్యోగాలు, దానివలన హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువైపోయి దాదాపుగా ఒబెసిటీ అనేది అందరికీ 80-90% యూత్‌లో ఒబెసిటీ ఫామ్ అయిపోయి అందరూ కూడా తగ్గించుకోవడానికి ఇక్కడికొస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ మా బ్యాచ్‌లో చూస్తే ఒక 550 మంది ఉంటే దాంట్లో 400 మంది యూత్ ఉన్నారు. 150 మెంబర్సే మిడిల్ ఏజ్ పైనోళ్ళున్నారు. ఈ ఆశ్రమం వయసు పెరిగిన వాళ్ళకే కాకుండా వయసులో ఉన్నోళ్ళకి కూడా వచ్చేటటువంటి రకరకాల హెల్త్ ప్రాబ్లమ్స్‌ని అన్నిటినీ కూడా మందులేమీ లేకుండా ఇది రాజు గారు నేర్పేటటువంటి మంతెన సత్యనారాయణ గారు చెప్పేటువంటి విధానం అంతా కూడా డ్రగ్‌లెస్‌గా ఉంటది. డ్రగ్‌లెస్ థెరపీ. ఆయన న్యాచురోపతిని బాగా విశ్వవ్యాప్తం చేస్తూ ఉన్నారు. నాకు తెలిసి ఇండియాలో ఇది ఇటువంటి ఇన్‌స్టిట్యూట్ అనేది ఫస్ట్ ఇన్‌స్టిట్యూట్ అని నేను అనుకుంటున్నా. నేను వెళ్ళాను ఇంతకుముందు. నేను జిందాల్‌కెళ్ళాను, కోయంబత్తూర్‌కెళ్ళాను, వైజాగ్‌కెళ్ళాను. అన్నిటికంటే కూడా నాకైతే ఇది బాగా నచ్చింది. మళ్ళీ మళ్ళీ కూడా నేను నా ఫ్రెండ్స్‌ని ఇక్కడికి తీసుకురావడం గానీ, నా ఫ్యామిలీ మెంబర్స్‌ని కూడా నేనొచ్చిన తర్వాత నా ఫ్యామిలీ మెంబర్స్‌ని కూడా ఇద్దరిని నిన్న మొన్నట్లో ఇక్కడ తీసుకొచ్చి జాయిన్ చేశాను. అంటే ప్రతి ఒక్క మనిషికి కూడా ఈ ఆహార విధానం, ఈ జీవన విధానం ప్రస్తుతం ఉన్నటువంటి జీవన శైలిలో ఇది అవసరం అని చెప్పి నేను అభిప్రాయపడుతున్నా.